దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిల్లాపూర్లోని ఉస్మాన్ కుంటను దత్తత తీసుకుని డెవలప్ పేరుతో కుంటను పూడ్చి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రణీత్ డెవలపర్ 8 విల్లాలు నిర్మించిందని బీజేపీ నేత ఆకుల సతీష్ ఆరోపించారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సహకారంతోనే అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. చెరువులను కుంటలను కాపాడడంలో ఇరిగేషన్ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని అన్నారు. హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు మాన్యువల్ గా తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకున్నారంటేనే ఏమన్నా లోపాలు ఉంటే మాత్రమే మాన్యువల్ అనుమతులు ఇస్తారు. ఈ విధంగా ఏదైతే ఎఫ్టీఎల్ నెంబర్ 25 నుంచి ఎఫ్టీఎల్ 19 వరకు మొత్తం కూడా 8 విల్లాలు ఆక్రమించుకొని ఈరోజు నిర్మాణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్టీఎల్ కూడా 7 మీటర్లు ఏదైతే మట్టి పోసి పూడ్చి ఏదైతే మేము చెరువును దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. నిజమే, మీరు దత్తత తీసుకున్నారో లేకుంటే భక్షించడానికి తీసుకున్నారో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ప్రణీత్ ఏదైతే వెంచర్నో వీళ్ళకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి చెరువులు వాళ్ళకే అప్పచెప్పి ఆక్రమించుకొని మిగిలిన దాన్ని డెవలప్ చేసిన పరిస్థితి. అయితే ఉస్మాన్ కుంటలో ఈరోజు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పూడ్చి తర్వాత 8 విల్లాలు బాహటంగా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నాయని రెవెన్యూ అధికారులకు తెలుసు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు కూడా తెలుసు. నిన్న మేము ఈయన ఇరిగేషన్ అడిగితే మాకు తెలుసు అంటున్నాడు. మరి తెలుసు అన్నప్పుడు చర్యలు తీసుకోకుండా ఈ దొంగ నాటకాలు ఎందుకు? అధికారులు ఇరిగేషన్ అధికారులు చెరువులు భక్షించడం కాదు, రక్షించకుండా భక్షించే వాళ్ళకి ఈరోజు కొమ్ముగా వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అట్నే తయారయ్యి వీళ్ళకి బుద్ధి వస్తలేదు. ఇప్పటికీ హైడ్రా కూడా ఇన్ని చర్యలు తీసుకుంటుంటే చెరువులో బాహటంగా ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రణీత్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రణీత్ గ్రోవ్ ఏదైతుందో వీళ్లకు ఈ వెంచర్లోకి రావడానికి సర్వే నెంబర్ ఏదైతే 214 ఈ మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ల వెనక ప్రభుత్వ భూమి 2 ఎకరాలు ఏదైతే ఆక్రమించుకొని ఈరోజు ప్రణీత్ వాళ్ళు ఏదైతే ఎఫ్టీఎల్ ఏదైతే ప్రభుత్వ భూములకు వెళ్ళి ఈరోజు వాళ్ళ వెంచర్కి రోడ్డు వేసుకున్నారు. మరి ఇంత బాటంగా ఇది జరుగుతుంటే మరి రెవెన్యూ అధికారులు ఎక్కడన్నా అడుగుతున్నా. ఈ ఎంఆర్ఓ కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళిండు, దుండిగల్ ఎంఆర్ఓ. మరి ప్రణీత్లో 2 ఎకరాల స్థలం ఆక్రమించుకొని ఈరోజు రోడ్డు వేసుకుంటుంటే మరి ఎందుకు ఈయన చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఈ విధంగా ఇరిగేషన్ అధికారులు వాళ్ళు చెరువుల్లో నిర్మాణాలకి చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను పూర్తి చేసి అభివృద్ధి పేరుతో చెరువులో మొత్తం భక్షిస్తుంటే కళ్ళకు కనిపించడం లేదు. పైసలు తీసుకోవడానికే ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. ఏఈ, డిఈ, తర్వాత ఈ అదేవిధంగా ప్రభుత్వ భూమిలో ఈరోజు అప్పనంగా ఆక్రమించుకొని ప్రణీత్ గ్రోవ్ వాళ్ళు ఈరోజు వెంచర్ రోడ్ వేసుకుంటుంటే మరి ఎంఆర్ఓ దాదాపు 1.5 year నుండి వెంచర్ పనులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ప్రశ్నిస్తూ తక్షణమే ప్రణీత్ గ్రోవ్ పైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే